లేరా, అందరి మనసులో ఎరిగాడండి మనిషి, అందరినీ అర్థం చేసుకున్నాడండి మనిషి. కానీ అర్థం చేసుకున్నది ఎవరినో తెలుసా? దేవుడిని. దేవుడు అనే ఆయన అసలు మనుషులకు అర్థం అవ్వలేదు. ఎందుకు గాలి ఇస్తున్నాడు, ఎందుకు నీళ్ళు ఇస్తున్నాడు, ఎందుకు ఈ మానవ జాతిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు, చివరికి అవసరమైతే తన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తుల వారిని కూడా మనుషుల కోసం ఎందుకు బలేశాడు, ఎందుకు ఇంత ప్రేమ మనుషుల మీద చూపిస్తున్నాడు, ఇంత ప్రేమ చూపిస్తున్న దేవుడి మదిలో అసలు ఏముంది ఆయన మనసులో నా మీద అని అర్థం చేసుకునే వాళ్ళు లేకపోగా ఈరోజు దేవుడిని మానవ జాతి అర్థం చేసుకున్నది ఎలాగో తెలుసండి. దేవుడు అనగానే కష్టాలు తీర్చేవాడు, దేవుడు అనగానే మనకు అవసరాలు తీర్చేవాడు. కష్టం వస్తే దేవుడు, సంతోషం వస్తే, ఆనందం వస్తే, సంతోషాలు మనుషులకి, ఆనందాలు మనుషులకి, కష్టాలు, బాధలు, ఏడుపులు, కన్నీళ్ళు అన్నీ ఎవరికి? దేవుడికి. ఇదేనండి దేవుడు మానవ జాతికి అర్థమైంది. తండ్రి మనసు, ప్రభు మనసు పిల్లలకి తెలుసండి? తెలీదండి.